సమయంలో ఇంతవరకు దేవ చేసిన ప్రార్థన మీరు ఆలకించాను నమ్ముచున్నాను. అయిగా నా ప్రార్థన కూడా మీరు ఆలకించుము. నాతో మొదట మీరు మాట్లాడము. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. నీ వాక్యం సజీవం గలది, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను దేవాడగలదు ప్రభా తండ్రి. దేవా తండ్రి, ఈ వాడగల ఈ ఖడ్గమును దేవా నేను పట్టుకుని నేను భ్రష్టుని కాకున్నట్లు సహాయం దయచేసి బలపరచు. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకును. చిన్న మంద భయపడొద్దని వాగ్దానం సెలవిస్తూ ఉంది, నీ మాట సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మేము భయపడకుండా నీ ఆత్మీయ కార్యం మా పట్ల నా పట్ల మీరు జరిగించుము. నీ సన్నిధి నా కొత్తటి మాతోటి ఉంచుము. నీ ప్రభావం మహిమలు నాకు దయచేయండి ప్రభా. నిన్ను మేము గణపరిచే భాగ్యం అందరికీ దయచేయండి. సైతాను మమ్మల్ని ఎక్కడ తొందర చేయకుండా దేవా నీ ఆత్మీయ మేలు మాతో ఉంచుము. ఏ శక్తి ఏ ప్రభావం మేము తేలిబడి చేయనివ్వదు. ప్రతి బిడ్డను దేవ ప్రతి ఆత్మ నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఎవరు దేవ తండ్రి లోకవో యొక్క వాటిలో నడవకుండా ఆత్మ సంబంధంగా నడిచే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ ప్రభావం చేత నింపండి. సైతాన్ని వేచిన ప్రతి తంత్రములను మీరు పడగొట్టుము. నీ జాలిగల హస్తము చేత నన్ను మమ్మల్ని నింపండి. దేవా తండ్రి లైవ్ ద్వారా వాక్యం ఎత్తబడుచుండగా అనేక మంది మేలు పొందుట కృప దయచేయండి ప్రభు. మా ప్రార్థన పాపం శాపం కాకుండా చేసి భద్రపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ధర అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. వాక్యం వెనక ముందు ఒక పాట పాడుకుందాం. నేను వాక్యం వెనక ముందు ఒక పాట పాడుకుందాం. ఆరాధన గీతంలో నుంచి 81వ పాట పాడుకుందాం. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. 81వ పాట. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. లేలేము సోదరుడా నిద్ర నుండి ప్రకటింపను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ తొడగి నీ నడుము కట్టి తయారగుము. పరిశుద్ధాత్మ కవచము తొడగి నీ నడుము కట్టి తయారగుము. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. లోకరక్షణకై ప్రభు యేసు వికతో నరుదించెను. ఈ ధరకు వెలుగును మనకు నీచెను. యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే. వెలుగును మనకు
చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే సిలువను మోసిలో తల క్రిందలు చేయో తరుణమిదే పాతాళమునకు కొనిపోయడిని పాతానిద్రను విడనాడుమిక పాతాళమునకు కొనిపోయడిని పాతానిద్రను విడనా సిలువ మర్మము నెరుగుమిప్పుడే కొనికెడు సమయము కాదిది ప్రియుడా సిలువ మర్మము నెరుగుమిప్పుడే కొనికెడు సమయము కాదిది ప్రియుడా సిలువను మోసి ఈ లోకమును తల క్రిందలు చేయో తరుణమిదే రక్షింపబడట కాశించినచో పశ్చాత్తాపపడుమి రక్షింపబడట కాశించినచో పశ్చాత్తాపపడుమి దినమే కలుషాత్ముండా తడవేలని కనుమాని తీర్పు సమయమిదే కలుషాత్ముండా తడవేలని కనుమాని తీర్పు సమయమిదే సిలువను మోసి ఈ లోకమును తల క్రిందలు చేయ తరుణమిదే సిలువను మోసి ఈ లోకమును తల క్రిందలు చేయ తరుణమిదే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వాక్యం లైవ్లో విన్న బిడ్డలకి గాంధీనగర్ వరకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు 17. మొదటి సమూయేలు 17:38 నుంచి చదువుదాం. చదవండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి సరిపోతుంది. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి. యుద్ధ వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. రెండు రకాలుగా దీన్ని చూద్దాం.
యుద్ధమునకు కావలసిన వస్త్రములు వేరుగా ఉంటాయి. రకరకాల వస్త్రాలు ఉంటాయి. బైబిల్లో పెండ్లి వస్త్రము గురించి కూడా రాయబడింది, మహిమ వస్త్రము గురించి రాయబడింది. ఇంకా లోతులోనికి వెళ్ళాలంటే దుస్తుల్లోని రకముల గురించి మాట్లాడబడింది. కానీ యుద్ధమునకు వెళ్ళవలసిన వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. యుద్ధమునకు వెళ్ళాలంటే ఎవరి వస్త్రం వాళ్ళకే ఉండాలి. కానీ సౌలు యుద్ధమునకు వెళ్ళాలి కానీ యుద్ధములకు వెళ్ళలేని పరిస్థితి. ఏ రాజు అయినా, అది లోక సంబంధమైన రాజు కానివ్వండి, ఆత్మ సంబంధమైన రాజు కానివ్వండి, ఏ రాజు అయినా సరే యుద్ధ నీతి ప్రకారము ప్రతి ఒక్కరూ తలపడాలి, ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి. గెలుపు అనేది ఎవరో ఒకరికే వస్తుంది, ఇంకొకరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇప్పుడు సౌలు యొక్క ఆత్మీయ పరిస్థితి చూద్దాం, సౌలు యొక్క శరీర సంబంధమైన పరిస్థితి రెండు చూద్దాం. సౌలు యొక్క శరీర సంబంధమైన పరిస్థితి చూసినట్లయితే అతడు ఎదురుగా ఒక మనుష్యుడున్నాడు. అతని పేరు గొలియాతు. ఏం పేరు? గొలియాతు. గొలియాతును ఎదుర్కోలేకపోతున్నాడు. గొలియాతు ఎత్తును చూశాడు. మొదటిది అతని యొక్క ప్రగల్భాలు, అతని యొక్క నినాదములు, అతని యొక్క అరుపులు, కేకలు చూసి సౌలు భయపడిపోయి లోపలే ఉండిపోయాడు. ఇప్పుడు నిజమైన రాజు ఏం చేస్తాడంటే శత్రువుని ఎదుర్కోవడానికి ఒక అడుగు ముందు వేస్తాడు. శత్రువుని ఎదుర్కోలేకపోతే శత్రువు ఎందుకోసం యుద్ధానికి వస్తున్నాడో దాని నిమిత్తమై ఒక ఒప్పందము, శాంతియుతమైన ఒప్పందము చేసుకొని తీర్మానం చేసుకొని యుద్ధములో నుంచి ఇరు పక్షాలు విరమించుకుంటారు. కానీ ఇక్కడ ఆస్తి తగాద ఏమీ లేదు. సాధారణంగా ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధమే. కానీ ఈరోజు లేకపోతే ఈ సంఘటనలో మనం చూస్తున్నది ఏంటంటే ఫిలిస్తీన్ ఒక సర్దారుడు, ఒక శూరుడు ముందుకు వచ్చి ఒక ప్రగల్భం చేస్తున్నాడు. మీలో ఒకను తయారు చేసిన యొద్దకు పంపించండి, వాడు నా మీద యుద్ధానికి గెలిస్తే ఇది చేద్దాం, నేను ఓడిపోతే ఇది చేద్దామని ఒక ఒప్పందం చేస్తూ ఉన్నాడు. సరే, ఇతను చేస్తున్న ఒప్పందము ఇశ్రాయేలీలకు యూదులకు రాజైన సౌలు విన్నప్పుడు, యూద రాజ్యము ఏలుబడి చేసిన సౌలును అతను వారందరూ భయపడిపోయారు. వేల కొలదిగా సైన్యం ఉంది, యుద్ధము చేయగలిగిన వారు ఉన్నారు. ఒక్కడ నిలబడి సవాలు చేస్తుంటే ఎవరు కూడా ఎదుర్కోలేకపోతూ ఉన్నారు. అలాంటి సమయంలోని అదే దేశంలోని అదే ప్రాంతంలో కాపురం ఉంటున్న ఒక యవనస్తుడు, అతనికి యుద్ధములో ప్రావీణ్యత లేదు, యుద్ధ నైపుణ్యము లేదు, యుద్ధములో ఉండినవాడు కాదు. కానీ ఆ యుద్ధములో తన అన్నగారులు పని చేస్తూ ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు. చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు. యుద్ధములో వాళ్ళకి ఎలాంటి ఆహారం దొరుకుతుందో లేదని తండ్రి పరిశీలన చేసి దావీదుని పిలిచి, కుమారుడా, నీ మందను ఎవరికైనా అప్పగించి నీ అన్నలు ఎలాగున్నారో చూసి వారికి ఆహారం తీసుకుని వెళ్ళమంటే, దావీదు ఉత్సాహమైన వాడు గనుక, చురుకైన వాడు గనుక తండ్రి ఇచ్చిన ఆ యొక్క తినే ఆహార పదార్థములు పట్టుకుని యుద్ధ దండులోనికి వెళ్ళినప్పుడు అందరూ భయాందోళనమైన వాతావరణంలో కనబడుతూ ఉన్నారు. ఎవరిలోని ముఖములోని సంతోషము లేదు. ఏంటి పరిస్థితి? ఏంటి ఇక్కడ జరుగుతున్నది? ఏంటి ఇక్కడ ఏమి జరుగుతుందని దావీదు దాని గురించి విచారణ చేసి అందరి అడిగినప్పుడు దావీదుకి వినబడింది ఏంటంటే, ఒక ఫిలిస్తీయుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు గొలియాతు.
6 మూరల జానుడు ఎత్తుగలవాడు, అతడు ప్రగల్భము చేస్తాడు. అతని కేకలకి ఎత్తులకి భయపడిపోయి ఎవరు యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. అయితే దావీదు అన్నాడు, నేను వెళ్తాను. నిజంగా వెళ్తావా, లేకపోతే జోక్ చేస్తున్నావని వీళ్ళెవరికి నమ్మబుద్ధి కాక అతని రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు రాజుకు కూడా డౌట్ వచ్చింది. ఏంటి బాబు, నువ్వు బాలుడివి, నీవు యుద్ధము చేయలేవు, నీకు యుద్ధ నైపుణ్యం లేదంటే దావీదు ఒక కథ చెప్పాడు. అయ్యా, నేను నా తండ్రి మందను మేపుతా ఉన్నప్పుడు సింహము, ఎలుగుబంటి, తోడేలు ఇలాంటి అన్ని జంతువులు వచ్చాయి. అవి నా యొక్క గొర్రె పిల్లను నోటితో కరుచుకుని వెళ్ళిపోతుంటే వాటిని చీల్చివేశాను. నాకేమీ శక్తి లేదు, వాటి మీద ఇప్పుడు నేను వాటిని సాధుపరిచింది లేదు, జంతువులను వేటాడింది లేదు. కానీ జీవము గల దేవుడు నా యొక్క తండ్రి మందలోంచి పట్టుకుని వెళ్ళిపోవచ్చిన గొర్రెలను, లేకపోతే మందలోని గొర్రె పిల్లని రక్షించగలిగాను. దాని చేత ఇతను కూడా నేను జయించగలను. వాటిని ఎలాగ చీల్చేసాను, వీటిని కూడా చీల్చేయగలను. సరే, నీవు మాట్లాడుతున్న మాట కొంత వినసంపుగా ఉంది, కొంత నాకు ధైర్యము ఊరటను కలిగిస్తుంది. అయితే నా యుద్ధ వస్త్రము నీవు తీసుకో. ఇది ఒక భయంకరమైన పద్ధతి. సరే, యుద్ధానికి వెళ్ళు. యుద్ధ వస్త్రమును చూడండి, సౌలు ఎంత దిగజారిపోయాడంటే తాను రాజుగా ఉండడానికి, తాను రాజుగా ఉన్నప్పుడు అతనికి ఇచ్చిన యుద్ధ వస్త్రము దావీదునకు ధరింపజేస్తూ ఉన్నాడు కదా. ఈ యొక్క కార్యము చూసినప్పుడు, ఇది చదివినప్పుడు మనకి ఒక చీకటి కోణము సౌల్లో కనబడతా ఉంది. అతనికి ఇవ్వబడిన వస్త్రము దేనికోసము? ప్రాణరక్షణ కోసము. ఇదే అంశమును మనం ఇంకా ఆదికాండములో మనం గమనించినట్లయితే 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒకరి పేరు ఏశావు, మరొకరి పేరు యాకోబు. ఏశావు కూడా తాను ప్రాణము కాపాడుకోవడానికి తనకివ్వబడిన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశాడంటే యాకోబునకు అమ్మివేశాడు. చీకటి కోణము. ఇక్కడ రాజుగా అతనికి ఉండే యుద్ధ వస్త్రం వేరు, లోకములో ఇంకా మిలిటరీకి, ఇంకా సైనికులకి, సైన్యాధికారులకు ఉండే వస్త్రం వేరు, రాజుకుండే వస్త్రం వేరు. రాజుకుండే యుద్ధ వస్త్రం వేరు, అతని శిరస్త్రాణం వేరు, అతనికి యుద్ధ కవచము. మన యొక్క భాషలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్. అంటే ఇదివరకు బాణాలతోటి, విల్లుతోటి యుద్ధము చేసేవారు. ఇప్పుడైతే పిస్తోల్తోటి, AK-47 గన్స్ తోటి, బాంబులతోటి యుద్ధానికి వస్తున్నారు కనుక ఈ యుద్ధములోని ఏ బుల్లెట్ తగిలినా, ఏ పిరంగిలో ఉన్న గుండె, ఏ రైఫిల్లో నుంచి వస్తున్న గుండె అతనికి తగిలిన ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ వస్త్రము ఉంటే అతనికి ఎలాంటి మరణపాయము తగలదు. అలాంటి వస్త్రము ఆ దినములో రాజులు వేసుకునేవారు. ఒకవేళ గుర్రి పెట్టి బాణం విసిరినా అతనికి ముఖములోని ఏదైనా భాగంలో తగలాలి, కానీ తలకి శిరస్త్రాణం ఉంటుంది, ఒంటికి కవచం ఉంటుంది. బాణము తగిలినా అది గుచ్చుకొని వెనక్కి వచ్చేయాలి తప్ప అతని శరీరంలోనికి చొచ్చుకొని పోదు. అలాంటి వస్త్రమును రాజు ధరించుకోవాలి. లోకములో అందరూ చనిపోయినాం, లోకంలోని అతని యొక్క సైన్యంలో ఉన్న అందరూ చచ్చిపోయినా సాధారణంగా సైన్యాధికారి చనిపోడు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన వస్త్రములు అలాంటివి, బహు ఖరీదైనవి, విలువైనవి. మన దేశంలో కూడా మన రాజకీయవేత్తలు, పెద్దలు బుల్లెట్ ప్రూఫ్ వస్త్రం వేసుకుంటారు, మనకు తెలీదు. లోపల వస్త్రం వేసుకుని లోపల ఆ యొక్క ప్లేట్, రాగి ప్లేటో, కంచో, లేకపోతే ఇనుముతోటో ఒక ప్లేట్ గుండెకి వేసుకొని పైన స్త్రీలు కూడా తమ యొక్క బ్లౌజ్, లేకపోతే పురుషులు తమ యొక్క షర్ట్ వేసుకుంటారు. ఎవరికి కూడా తెలియదు వారు ఆ వస్త్రం వేసుకున్నట్టు. ఎందుకంటే ఎవరైనా శత్రువులను హతమార్చాలని చూసినా, వాళ్ళని పేల్చి కాల్చి చంపాలని చూసినా ప్రాణమునకు హాని తగలకుండా వారు ఆ వస్త్రం వేసుకుంటారు. ఇప్పుడు ఈ రాజు అయిన సౌలు అదే చేస్తా ఉన్నాడు. తనకు ఒక వస్త్రం ఉంది, ఆ వస్త్రము తీసేసి ఎవరికి ఇచ్చాడంట? దావీదు నాకు ఇచ్చాడు.
దావీదు కొంచెం మొకమాటం చూపించి పక్క రూమ్లోకి వెళ్ళి ఏం చేశాడంటే, అతడు ఆ యొక్క రాజుగారి యొక్క యుద్ధ వస్త్రమును వేసుకొని వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినదో లేదో చూచుకున్న తర్వాత దావీదు సౌలు దగ్గరకు వచ్చి, ఇవి నాకు వాడుక లేవు, వీటితో నేను యుద్ధము, నీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాను. ఇంకొకరి వస్త్రం నాకు అవసరం లేదు, వాటితో నేను జయించవసరం. నా పద్ధతి వేరు, మీ రాజనీతి ప్రకారము, మీ యొక్క సైన్య నీతి ప్రకారము, మీ యొక్క వాడిక ప్రకారం మీరు వేసుకునే వస్త్రాలు వేరు, మీరు జయించే రీతి వేరు, నేను జయించే రీతి వేరు. నేను యుద్ధ వస్త్రం వేసుకుంటే యుద్ధ వస్త్ర ప్రకారము కత్తి అవి ఇవి తీసుకుని నేను ప్రయాణమై వెళ్తే నేను కూడా మీకులేగా చేతకాని వాళ్ళేగా ఉంటాను. కానీ నా ముందు ఉన్నది కత్తి కాదు, నా ముందు ఉన్నది యుద్ధ వస్త్రము కాదు, నా ముందు ఉన్నది ఈటి కాదు. మరి ఎలాగ జయిస్తానని నీకు చెప్పాను. నేను జీవము గల దేవుని యొక్క నామములోని జయము చూస్తాను. లోకములోని మనము కూడా అనేక సార్లు వాటి మీద ఆధారపడ్డానికి కొన్నిసార్లు వెనకాడం. ఎందుకంటే అయ్యో ఇది లేకపోతే, ఇదిగో రాజుగారు వస్త్రము నేను వేసుకుంటే నేను గబుక్కని పొరపాటుని ఏదైనా జరగకూడదు జరిగితే కొంత ఈ వస్త్రము నాకు ఊరట కలిగిస్తుంది, ప్రాణహాని నుంచి నేను కూడా తప్పించబడతాను. కానీ దావీదు వేసుకుని వెళ్ళొచ్చు, ఎలాగలోని దాన్ని మేనేజ్ చేసి. రాజుగారిని ఏమీ దావీదు అడగలేదు, రాజుగారే స్వయంగా అతని వస్త్రం తీసి ఇచ్చినప్పుడు దావీదు వాటిని వద్దనడానికి ఇష్టం లేక మొదట వేసుకొని చూసి, రాజా వీటితో నేను పరిగెట్టలేను, ఇవి వేసుకుంటే నేను సాధనము చేయలేను, వీటి వేసుకుని కత్తి హడావిడి చేస్తే నేను వెళ్ళి జయించలేను, కనుక ఇవి దయచేసి నాకు వద్దు. లోకములో కొన్నిసార్లు ఆ రీతిగా మనం ఆధారపడిపోతూ ఉంటాం, లోకములో ఇతరుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. లోకములో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థనతో మనం జయించలేక, ఆత్మీయ స్థితిలో మనం జయించలేక, అయ్యో ఇది చెయ్యకపోతే, ఈ రీతిగా నడుచుకోకపోతే, ఈ రీతిగా ఉండకపోతే మనము చేయలేమేమో అని వాటిని పొంది వాటి ద్వారాగానే జయించాలని చూస్తాము. తద్వారా కొన్నిసార్లు మనకి జయము లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా శరీరానుసార్లు ఏం చేస్తారంట, శరీర విషయములమై మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసు పెడతారు. దావీదు శరీరములో ఉన్నప్పటికీ శరీర సంబంధమైన మనసు లేదు కనుక వాటి మీద దావీదు తన యొక్క గురిని, తన యొక్క మనస్సును నిలపలేదు. దేని మీద పెట్టాడు? చదువుదాం, కిందకు వచ్చేద్దాము. తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములోని నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీనీ చేరువకు పోయెను. యుద్ధ వస్త్రము తీసేశాడు. ఏం చేశాడంట? తన కర్రను చేతబట్టుకున్నాడు. రెండవది ఏటిలోనికి వెళ్ళాడు. 5 నున్నని రాళ్లను దావీదు ఏరుకున్నాడు. వాటిని తీసుకుని అతని చిక్కములో ఉంచుకొని తన వడిసలను చేత పట్టుకుని ఫిలిస్తీనీ దగ్గరకు పోయెను. ఆత్మ సంబంధమైనది. వీళ్ళు యుద్ధ వస్త్రం ఉండి వెళ్ళలేకపోతున్నారు, వీళ్ళకి కవచం ఉండి వెళ్ళలేకపోతున్నారు, వీరి దగ్గర కత్తుండి వెళ్ళలేకపోతున్నారు. కానీ దావీదు దగ్గర యుద్ధ వస్త్రము లేదు, కత్తి లేదు, ఆయుధములు మోయేవాడు, డాళ్ళు పట్టుకునేవాడు, ఈటిని పట్టుకునేవాడు ఎవరూ లేరు. ఒక్కడిగా ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ప్రాణమును చూసిన వాళ్ళందరూ అనుకోవచ్చు, ఇతనికి పిచ్చి బట్టి ఉంటుంది, లేకపోతే మాకు చేత కదా, మేమెంత ట్రైనింగ్ అయ్యాము, మేము లాంగ్ జంప్ చేసాము, షార్ట్ జంప్ చేసాము, మేము ఈటును ఎంత లాంగ్ ఇస్రాలో మాకు తెలుసు, మాకు గురి తెలుసు, బాణము ఎలా
విలును ఎక్కువ పెట్టాలో మాకు తెలుసు, మాకు చేతగాదే ఉన్నామా అని ప్రజలందరూ సణుగుతూ గొణుగుతూ ప్రజలందరూ అపహాస్యముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు ఎలాగున్నాడంటే వారి మాటలకు చెవిటివాడుగా ఉండిపోయాడంతే. వారి మాటల లక్ష్యము చేయలేదు దావీదు. వారి మాటలు చెవిలో వేసుకుంటే, వారి మాటలు లక్ష్యము చేస్తే ఎంతో కొంత అల్ప విశ్వాసము దావీదులోని కూడా వచ్చుండేది. కానీ దావీదు ఆ మాటల మీద, వారి దృష్టి మీద కేంద్రీకరించకుండా నేను జీవము గల దేవుని తోడను వెళ్తానని చెప్పాడు. చూడండి, అదే అధ్యాయము 34వ వచనము. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహములను ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపితిని, దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించితిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అవుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పెను. సరిపోతుందండి. జీవము గల దేవుడు ఏం చేశారంట? సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించెను. యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును. ఒక ధైర్యము, నీ భక్తి ఏం చేస్తాడు? నీకు ధైర్యము పుట్టిస్తుంది. పిరికితనం ఎప్పుడు వస్తుందంట? పిరికివారు అవిశ్వాసులను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు, వారసులు కానేరని మీకు తెలియదా? పిరికితనము ఎప్పుడు వస్తుందంటే భక్తి లేనప్పుడు పిరికితనం వస్తుంది. భక్తి లేనప్పుడు అధైర్యం వస్తుంది. భక్తి లేనప్పుడు లోకములో ఉన్న అలజడలు, లోకములో శ్రమలు, కొన్నిసార్లు భర్తే కావచ్చు, కొన్నిసార్లు భార్య కావచ్చు, కొన్నిసార్లు బిడ్డలు కావచ్చు, కొన్నిసార్లు గ్రామ పెద్దలు కావచ్చు, కొన్నిసార్లు కుల పెద్దలు కావచ్చు, కొన్నిసార్లు నీ ప్రతివాది నీకు పెద్దగా కనబడతాడు. ఎందువల్లంటే భక్తి లేనప్పుడు. ఇక్కడ వీళ్ళ ఎవరిలో కూడా భక్తి లేదు. నీ భక్తి, నీ యొక్క విశ్వాసము లేనప్పుడు, నీ భక్తి నీ విశ్వాసము నీకు ఆధారమని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తి లేనప్పుడు, విశ్వాసము లేనప్పుడు లోకములో అందరూ నీకు నాకు ఎలా కనబడతారు? గొలియాతు వలె కనబడతారు. గొలియాతు అనేవాడు ఒక 6 మూరల జానుడు, యుద్ధ శూరుడు, గొప్ప గొప్ప సైన్యంలోని ప్రావీణ్యం పొందినవాడు, గొప్ప జయశీలుడు. వాడిని చూసినప్పుడు అందరికీ భయాందోళనే. ఇశ్రాయేలు వారు అందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ భయాందోళనకరమైన పరిస్థితి. కానీ దావీదు ఒక్కడికే భయం లేదు. నేను చెప్పేదంటే వాళ్ళలోని ఎవరిలోని ప్రార్థన విశ్వాసము లేదు. దావీదు ఆ దినముల్లోని భక్తి చేస్తున్నాడు గనుక, దావీదు ఆ దినముల్లోని నీతిగా జీవిస్తున్నాడు గనుక నెక్స్ట్ పొజిషను దేశంలోని ప్రపంచంలో అనేక మంది ఉన్నప్పటికీ సౌలు తర్వాత నెక్స్ట్ ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి దావీదును దేవుడు అర్హుడుగా చేశాడు. ఏ నీతి అండి? యుద్ధ నీతి ఉందా? లేదు. సైన్యంలో పోరాడగల? లేదు. అతను ఒక గొర్రెల కాపరి, దేవుని ముందు పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా మనము ఆది కాండంలో మరొకసారి పరిశీలన చేసినట్టయితే మనకి యేసేపు అనే యవనస్తుడు కనబడతాడు. లోకంలో ఆ దేశంలోని పండితులు ఉన్నారు, ఆ దేశంలోని సహస్రాధిపతులు ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఆ దేశంలో జ్ఞానవంతులు ఉన్నారు,
ఆ దేశంలో జాతి రత్నాలు ఇచ్చి జ్యోతిష్కం చెప్పేవాళ్ళు ఉన్నారు. జరగబోయేది చెప్తాము, జరిగేది చెప్తామని చెప్పే అనేక మంది ఉన్నారు. కానీ రాజుకొచ్చిన కళ వారు ఎవరు దాని యొక్క భావమును తెలియజేయలేకపోయారు. ఎవరిలోనికి ఆ జ్ఞానము లేదు. లోకములోని భూగోళ శాస్త్రము చదివిన వారు ఉన్నారు, లేకపోతే జ్యోతిష్క శాస్త్రము చదివిన వారు ఉన్నారు. కళల గురించి అధ్యయనము చేసి దాని గురించి ఒక్కొక్కటిగా వివరించేవాళ్ళు అనేక మంది జ్ఞానులు ఉన్నారు. కానీ దేవుడిచ్చిన ఆ కళను ఎవరికి ఇచ్చాడు? ఐగుప్తు రాజు అయిన ఫరోకి ఇచ్చిన ఆ కళను ఎవరు దానిని అభ్యాసము చేయలేకపోయారు, దానిని వివరించలేకపోయారు. రాజుకు వచ్చిన ఆ కళ విన్నప్పుడు వాళ్ళకి బోధపట్టలేదు. కానీ రాజు ఎవరిని పిలిచాడు? ఎవరిని? యోసేపుని పిలిచినప్పుడు, రాజు యోసేపుని పిలిచినప్పుడు అతడు దాని యొక్క కలభావమును చెప్పాడు. కళను వివరించినప్పుడు అతడు ఇతను వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? దేవుని యొక్క భక్తిని వాళ్ళ ముందు పెట్టుకున్నారు. లోకంలో శ్రమలు వాళ్ళకి రాకపోలేదు. యోసేపుకి శ్రమలు వచ్చాయి, దావీదుకి శ్రమలు వచ్చాయి. దావీదు ఎప్పుడు నిత్యము గాన ప్రతిగానములతోటి తండ్రి యొక్క మందను మేపుచున్నప్పుడు నాట్యమాడుతూ పాటలు వాయిస్తూ తన దగ్గర వాయిద్యముతో దేవుని స్తుతించిన వాడు. అలాంటి వాడికి శ్రమ వచ్చిందా? రాలేదా? సింహము ఎలుగుబంటి కూడా వచ్చిందంట. సింహం ఎలుగుబంటి వస్తే వాటిని తరిమే క్రమంలోని అది ఏం చేసిందంట? సింహం వచ్చి దావీదు మీద పడుతుంటే దాని గడ్డము పట్టుకొని చీల్చివేశాడు. ఎవరు? దావీదు. దావీదుకి శ్రమ రాలేదని కాదు, దావీదు పాటలు పాడుతున్నాడు గనక, దావీదు దేవుని నిత్యము స్తుతిస్తున్నాడు గనక, దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు గనక శ్రమ రాలేదని కాదు, శ్రమ వచ్చింది కానీ శ్రమను జయించాడు. కనుక ఇక్కడ వచ్చి సౌలుతో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఈ శ్రమను నేను జయిస్తాను. ఎలాగ జయిస్తావు? ఇదిగో నా జీవితంలో ఎలాగ జరిగింది, ఇప్పుడు ఇతను కూడా అలాగ చేసేస్తాను నేను. కానీ ఈ యుద్ధ వస్త్రము నాకు వద్దు, ఈ శిరస్త్రాణం వద్దు, ఈ రాగితో చేయబడిన ఈ వస్తువులు ఏమి వద్దు, ఈ కత్తి వద్దు. మరి ఎలాగ జయిస్తావు? దేవుడే అతని నా చేతికి అప్పగిస్తాడు. యుద్ధమునకు ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. చూసిన వారికి ఆందోళనగా ఉంది. చూసిన వారికి చిన్నోళ్ళే, వీడి పోతే పోయాళ్లే, వీడు చచ్చిపోతే చచ్చిపోయాళ్లే. రాజు కూడా అనుకోవచ్చు, వీడు చచ్చిపోతే నాకేం పెద్ద నష్టమేమి లేదు, ఏదో పశువుల కాపరి, గొర్రెల కాపరి, ఎందుకు పనికిరాని వాడు, చచ్చిపోయినా నాకేం పర్లేదులే అని అటు ఇటుగా ఆలోచించి సౌలు దావీదుని యుద్ధములోకి దింపాడు. కానీ దావీదు యుద్ధములో జయిస్తాడు అని పూర్తి నమ్మకము సౌలుకి అప్పటికి లేదు. సౌలుకి పూర్తి నమ్మకం లేదు కనుక యుద్ధ వస్త్రం వేసుకో, అది కత్తితోడు అని చెప్పినప్పుడు అవేమీ వాడికి లేదు. సరే, యుద్ధం మ్రోగించారు. యుద్ధం మ్రోగించినప్పుడు పడుకున్న గొలియాతు లేచాడు. లేచి యుద్ధ హారన్, యుద్ధ సైరన్, యుద్ధ యొక్క బోర వినబడినప్పుడు ఎవడో వస్తున్నాడులే, నాకంటే ఎత్తైనోడు వస్తాడు, నాకంటే బలాఢ్యమైన వస్తాడని అతడు పార చూశాడు. కనబట్లేదు దావీదు చిన్నోడు, అంత ఇంకా ఎదగలేదు, ఇంకా మంచి బలిష్టమైన ఆహారం తిన్నవాడు కాదు, బక్కగా ఉన్నాడు. ఏదో చిన్న వస్త్రం వేసుకున్నాడు, మామూలుగా పట్టుకొని కర్రట్టుకొని వడిసలట్టుకొని మామూలుగా వస్తున్నట్లుగా వచ్చేస్తున్నాడు. పార చూచి, ఇశ్రాయేలీలోని యూదులోని ఒక పెద్దవాడు వస్తాడు, అతడు నా మీద యుద్ధము చేస్తాడు అనుకుంటున్నాడు. కానీ చూసి అతనికి అసహ్యం అనిపించింది. ఎవరికి? గొలియాతుకి. ఏమంటున్నాడు చూడండి, అతని మీద అతనికి అసహ్యం వచ్చి ఏమంటున్నాడు చూద్దాము. 42 చదవండి అమ్మా. చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసీనుడైండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించను. లోపల ఉడికంతా బయటకు వచ్చేస్తుంది. ఎవరికి? గొలియాతుకి. కర్ర తీసుకుని వస్తుంటే వీడేంటి
నేను ఇంత ఆర్భాటంతో ఉన్నాను, కత్తి ఉంది నా దగ్గర, ఈటి మోస్తున్నాడు ఒకడు, డాలు పట్టుకున్నాడు ఒకడు, ఆయుధాలు పట్టుకున్నాడు ఒకడున్నాడు. ఇంత ఆర్భాటంతో ఇక్కడ నిలబడితే నన్ను సింపుల్గా వీడు కర్ర పట్టుకుని వచ్చేస్తున్నాడు. నేనేమైనా కుక్కను అనుకుంటున్నావురా నువ్వు? నన్ను కుక్కలేక చూస్తున్నావు అని తన దేవతల పేరట దావీదుని ఏం చేశాడంట? శపించాడు. భక్తి నీతి ఉన్నప్పుడు లోకంలో 100 మంది మనల్ని శపించిన, లోకంలో 100 మంది మన మీద మనం పడిపోవాలి, చచ్చిపోవాలి, యాక్సిడెంట్ అయిపోవాలి, కాళ్ళు ఇరిగిపోవాలి, చెయ్యి ఇరిగిపోవాలి, ఇల్లు కట్టుకోకూడదు, భార్యాభర్తలు ఇడిపోవాలి అని 100 మంది 100 శాపాలు మన మీద మాట్లాడిన పనిచేస్తాయా? పనిచేయవు. దావీదు మీద గొలియాతు అంటున్నాడు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? నీవు ఎలాగ రావాలి? నాతో ఒక ఆర్భాటంతో రావాలి. నా స్థాయి ఏంటి? నువ్వు వస్తున్న స్థాయి ఏంటి? దావీదు అంటున్నాడు, నీ స్థాయికి ఇదే ఎక్కువయా? నీ స్థాయికి కర్ర వడిసలే ఎక్కువ. నువ్వేమో ఆర్భాటంతో వస్తున్నావు, కానీ నా వెనకాతల ఎవరు లేరని అనుకుంటున్నావు. నీ చుట్టూ మనుషులు కనబడుతున్నారు, నా వెనుకున్న వ్యక్తి నీకు కనబడు. నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నేను ఒక్కడే వస్తున్నావు అనుకున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా నామములో వస్తున్నాను. ఆయన సైన్యములకు అధిపతి. నా వెనక అధిపతి ఉన్నాడు. ఆయన ఏ అధిపతి అంటే లోకములోని జీవము గల దేవుని సైన్యములకు అధిపతి. లోకంలో మీరందరూ మనుషులతో వస్తారు, ఆయన దేవదూతలను నా వెనకబెట్టి వస్తూ ఉంటాడు. కనుక నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయం నీ యొద్దకు రాదు. మనుషులు పడిపోతారు, మనుషులు పెట్టెల వలె రాలిపోతారు. నేను వస్తాను. ఎలాగొస్తానంటే జీవము గల దేవుని నామంలో వస్తాను. దూషించడం మొదలుపెట్టిన తర్వాత దావీదు చెప్పిన సమాధానం చూద్దాం. నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భ్రూముగ్రములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి ఏమిటంట? యెహోవా ఎవరికి అధిపతి అంట? సైన్యములకు అధిపతి. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన పేరు నేను వస్తున్నాను. నాదేం లేదు, నా పేరు ప్రొనౌన్స్ చేయవలసిన లేదు, నా పేరు అనౌన్స్ చేయవలసిన లేదు, నా యొక్క వంశము గురించి చెప్పవలసిన లేదు. కానీ నేను వస్తున్న నామము, నేను వస్తున్న సైన్యం ఏంటంటే యెహోవా యొక్క సైన్యము. నా దేవుడు సైన్యములకు అధిపతి, నా వెనకాది అధిపతి. నా వెనకాతలో వీటి పట్టుకునేవాళ్ళు, డాళ్ళు పట్టుకునేవాళ్ళు వీళ్ళు లేరు నువ్వు అనుకుంటున్నావు. కానీ నా వెనక ఒక సైన్యాధికారి ఉన్నాడు. ఆయన ఫిలిస్తీన్లు లేకపోతే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కంటే, లోకంలో ఏ సైన్యాధికారి కంటే, ఏ బెటాలియన్ ఆఫీసర్ కంటే, ఏ మిలిటరీ ఆఫీసర్ కంటే, ఏ ఆర్మీ ఆఫీసర్ కంటే, ఏ నేవీ ఆఫీసర్ కంటే ఆయన బహు బలమైన వాడు. ఆయన కనబడకుండా కార్యం చేస్తాడు కనుక నేను ఆయన పేరట వస్తున్నాను అని చెప్పి దావీదు ఏమన్నాడు? భయపడ్డాడా? చదువుదాం ఆ మాట, చదివి ముగించుకుందాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయులకు కళేబరము ఆకాశ పక్షులకును విత్తును. సరిపోదు. ఈ దినమున ఇశ్రాయేల్లో దేవుడున్నాడని ఎవరు తెలుసుకోవాలి? లోకమంతా తెలుసుకోవాలి. దావీదు కత్తి ఉందా? లేదు. కత్తి పట్టుకుని వెళ్ళదు, వడిసెలా రాయ కర్ర పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలాగ తెగ నరుగుతాడు? దావీదు దగ్గర ఉన్నది వాక్యము. వాక్యం ఎలాంటిదంట? 2 అంచులు గల
ఖడ్గము. ఆయన ఒక సువార్తను అందిస్తున్నాడు. ఎవరికి? ఫిలిస్తీయుడికి చెప్తున్నాడు, ఈవేళ ఒక సువార్త నేను కార్యక్రమం చేయడానికి వస్తున్నాను. మీరు యుద్ధానికి వస్తున్నారు అనుకున్నారు, కానీ నేను వచ్చేది యుద్ధానికి కాదు. నేను వచ్చేది ఎందుకు వస్తున్నాను? సువార్త. ఏంటా సువార్త? ఈ దినమందు ఇశ్రాయేలులో దేవుడున్నాడని ఫిలిస్తీయులు మాత్రమే కాదు, లోక నివాసులందరూ తెలుసుకోవాలి. దావీదు యొక్క పోరాటం మనుషులతో కాదు. అందుకే భక్తుడు అన్నాడు, మీరు పోరాడునది మనుషులతో కాదు, మీరు పోరాడుతున్నది లోకనాథునితోటి పోరాడాలి. సాతానుతో మీరు పోరాటం చేస్తారు. మీరు పోట్లాడేది శరీరులతో కాదు. కనుక దావీదు యొక్క పోరాటం ఫిలిస్తీన్తో కాదు, దావీదు యొక్క పోరాటం లోక నివాసులతో కాదు. లోక నివాసులందరూ కూడా ఇశ్రాయేల్లో దేవుడున్నాడని ఈ దినమందు తెలుసుకోవాలి. దావీదు ఉద్దేశం చూడండి, ఇశ్రాయేల్లో దేవుడున్నాడని ఈ దినము కాదు, దావీదు లేపేస్తాడని, దావీదు చంపేసిన తర్వాత నా యొక్క పేరు ప్రతిష్టలు మీరు చూస్తారు, నేనేమనుకుంటున్నావు అని కాలు రెగరేయట్లేదు. నా గురించి నీకు సరిగా తెలియదురా, తెలిస్తే నువ్వు మాట్లాడవు, ఇలాంటి మాటలు చెప్పట్లేదు. నేను వస్తుంది సైన్యములకు అధిపతి యెహోవా నామము. రెండవది, ఫిలిస్తీయుల యొక్క తల నరికేస్తాను. నరికేసిన తర్వాత లోకములో ప్రతి నివాసి, లోకంలో ప్రతి మనుష్యుడు తెలుసుకుంటాడు ఏంటంటే, ఒకడు వెళ్ళేడు యుద్ధానికి, అతని చేతిలో కత్తి లేదు, డాలు లేదు, ఆయుధములు మోయేవారు లేరు, ఈటి పట్టుకునేవారు లేరు, బళ్ళెము పట్టుకునేవారు లేరు. అయినప్పటికీ జయించాడు. ఎలాగ జయించాడు రా? దేవుని నామమును బట్టి జయించాడు. కనుక అందరూ సువార్త తెలుసుకోవాలి, అందరూ రక్షకుని అంగీకరించాలి, అందరూ లోక నివాసులందరూ యెహోవా దేవుడని తెలుసుకోవాలి. దావీదు యొక్క సంకల్పం వేరు గనుక యుద్ధ వస్త్రం ప్రక్కన పెట్టేశాడు. దావీదు యొక్క సంకల్పం వేరు గనుక కత్తి పక్కన పెట్టేశాడు. కానీ నరికేస్తానని చెప్తున్నాడు కత్తి లేకుండా. చదువుదాం, కిందకి ముగించేసుకోకుందాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు, యుద్ధము నాది కాదు యెహోవాది. ఎవరికి అప్పచెప్పేశాడు? దేవునికి అప్పచెప్పేశాడు. యెహోవా ఎవడురా? నీ వెనకాల సౌలు కదా, సౌలు రాజు కదా, లేకపోతే సౌలు ఆయుధములు మోసేవాడు లేడు, లేకపోతే సౌలు యొక్క సైన్యాధికారి లేరని మనుషులంటే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతని ఎదురుగా పోగా, దావీదును వారిని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. పరిగెత్తుకుని వెళ్తా ఉన్నాడు. చేయి చాపి చిక్కములో ఉన్న ఆ రాయిని తీసాడు, వడిసెల వేశాడు, విసిరాడు. వాడి నుదుటి కొట్టగా వాడు బోర్లా పడ్డాడు. కత్తుందా? ఏం చేశాడు చూద్దాం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిస్తీని మీద నిలిచిండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తల తెగవేసాను. ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుడు చూచి పారిపోయారు. ఎంతమందిని చంపాడు? ఒక్కడిని చంపితే అందరూ పారిపోయారు. ఏంది? కత్తి పట్టుకెళ్ళాడా? వాడి కత్తి తీసి వాడిని చంపేశాడు. అలాంటిది ఇశ్రాయేల్లోని దావీదు చేయగల కారణం ఏంటంటే, అతని బల నిరూపణ కాదు, అతని శక్తి నిరూపణ కాదు. దేవుని యొక్క శక్తి నిరూపించబడాలి, దేవుని ఆత్మ నిరూపించబడాలి. దావీదు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దావీదు దేవుడి కత్తి చేత అక్కడ చదువుతున్నాడు చూడండి. ఆ దినమున దేవుడు ఏంటంట?
కత్తి చేతను ఈటి చేతను అది కాదు, దేవుడు కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని అన్న మాట ఉంటుంది చూడండి. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ, కత్తి ఈటితో పని అవ్వదు దేవునితోటి. అవి లోక సంబంధమైన ఆయుధములు, కానీ ఆత్మ సంబంధమైన ఆయుధము గలవాడు దావీదు, ఆత్మ సంబంధమైన ఆయుధం గలవాడు యేసేపు, ఆత్మ సంబంధమైన ఆయుధం గలవాడు మోషే కూడా కర్ర పట్టుకుని వెళ్తూ ఉన్నాడు, అహరోను కర్ర పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక సముద్రంను పాయలు చేయాలంటే, సముద్రం 2 భాగాలుగా చేయాలంటే ఏం చేయాలి? అటుకు గోడ ఇటు గోడ కట్టాలి. కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి కొన్ని సంవత్సరాలు కడితేనే కానీ అటుపక్క నీరు అటు, ఇటుపక్క నీరు ఇటు ఆగదు. కానీ కర్ర పట్టుకొని నడిచారండి వీళ్ళ ఆయుధములు ఏంటంటే విశ్వాసము, వీళ్ళ ఆయుధములు ఏంటంటే వారి యొక్క భక్తి. అందుకే దావీదు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, దావీదు నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు. అలాంటి దావీదు యొక్క చరిత్రలోని, దావీదు యొక్క జీవితంలోని కత్తి లేకుండా ఒక శూరుణ్ణి అతని కత్తి చోటే చంపగలిగిన వాడు దావీదు. ఎందుకంటే దావీదులో ఉన్న గురి ఏంటంటే దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలి. సువార్త ప్రకటన అతని యొక్క నియమము. కనుక ఒకడు నరికేశాడు, అందరూ పారిపోయారు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది నినాదములు చేశారు. ఆ దినమున దేవుని యొక్క ఆత్మ దావీదు మీద ఉన్నట్లు చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క శక్తి దావీదు మీద ఉన్నట్లు చూస్తూ ఉన్నాము. కనుక దావీదు ఆత్మ సంబంధంగా జయించాడు. ఈ దినములోని మనుషులు మన పక్షాన లేకపోవచ్చు, మనుషులు మన యొక్క పక్షాన ఎవరు కూడా సాక్ష్యము చెప్పడానికి కూడా ఉండకపోవచ్చు. కానీ దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షానుండగా మనుషులు మన పక్షాన లేకపోవచ్చు, మన పక్షాన ఏ రాజకీయ పార్టీ లేకపోవచ్చు, మన పక్షాన ఏ మనుషులు లేకపోవచ్చు, మన పక్షాన సాక్ష్యము చెప్పడానికి ఇంట్లో వాళ్ళు కూడా కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ దేవుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఉంటే దావీదు పొందిన విజయము మనము కూడా పొందుతాము. అట్టి విజయము మనం పొందినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాల వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన వాక్యముకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా మాకు పక్షముగా మాకు విరోధి ఎవడు? దావీదు ఆ వస్త్రం వేసుకోవడానికి ఇష్టపడలేదు, వాడితో ఆర్భాటం చేయడానికి ఇష్టపడలేదు. ఇవి నాకు వాడుక లేదన్నాడు. యెహోవా జీవముతోడు సైన్యపతి యెహోవా నామము నీ మీదకు వస్తున్నానని చెప్పాడు. తాను అన్న ప్రకారంగా సౌలుతో చెప్పినట్లుగానే ఆ యొక్క ప్రతివాదితోటి గొలియాతుతో కూడా అంతే బలంగా మాట్లాడగలిగినాడు. అతని యొక్క ధైర్యం, అతని యొక్క భక్తి, అతని యొక్క ధైర్యం, అతనికున్న విశ్వాసం, అట్టి విశ్వాసం మేము పొందగలిగే భాగ్యం మాకు దయచేసి విత్తమైన వాక్యం వెనుకల్లో దీవెనకరంగాను మేలుకరంగా చేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని చిన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకని నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.